మెకానిక్ రాకీ నేనైతే ఈ మూవీ థియేటర్లో చూడలేదు. ఇప్పుడే ఓటీటీలో వచ్చాక చూసా. ఇక చూశాక నాకైతే జస్ట్ పర్లేదనిపించింది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్తో చాలా బాగుంది. కానీ ఫస్ట్ హాఫే కొంచెం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని సీన్సెస్ బాగున్నాయి, కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా బాగున్నాయి. కానీ అవి ఎక్కువ లేవు, చాలా వరకు లాగ్ సీన్సెస్ ఉన్నాయి. ప్లాట్ ఏంటంటే సింపుల్. మన హీరో అయిన మెకానిక్ రాకీ అతని షాప్కి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం ఏంటి, అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎక్కడి వరకు వెళ్ళింది, సాల్వ్ అయ్యిందా లేదా అనేదే మూవీ ప్లాట్. మూవీ మీద నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక యావరేజ్ ఫీలే ఉండే. కాకపోతే సెకండ్ హాఫ్లో మొత్తం మారిపోయింది. మంచి స్క్రీన్ ప్లేతో ట్విస్ట్ అండ్ టర్న్స్తో సెకండ్ హాఫ్ సర్ప్రైజ్ చేసింది. కానీ అప్పటికి అయిన డ్యామేజ్ అంతా అయిపోయింది. రైటింగ్ ఏమో ఆ ట్విస్టుల కోసమే దాని ముందున్న రన్ టైం మొత్తం లాగినట్టు అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా చాలా వరకు ఎంగేజ్ చేయలేకపోయింది. ఫస్ట్ హాఫే మూవీకి కొంత డౌన్ చేసిందనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఏం చేద్దాం, యాక్చువల్ పాయింట్ మీద రసవత్తంగా సాగేది సెకండ్ హాఫ్. కొంత ఫన్ వేలో ప్రొసీడింగ్స్తో తీసుకెళ్దాం అనుకున్నారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు నాకైతే. క్యారెక్టర్స్ రైటింగ్ కూడా పెద్దగా ఏం లేదు. మీనాక్షి క్యారెక్టర్ కొంచెం లైట్గా డెవలప్ చేశారు కానీ మిగతా ఎవరి క్యారెక్టర్స్ అంతగా పట్టించుకోలేదు ఎవరు. సునీల్ క్యారెక్టర్ కూడా పెద్దగా ఏం లేదు. విశ్వక్సేన్ అంటూ ఒక క్యారెక్టర్ అయితే అస్సలు లేదు. అదే రొటీన్ క్యారెక్టర్ అన్ని మూవీస్లో చూసినట్టే ఇందులో కూడా ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చే ప్రొసీడింగ్స్ కానీ ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా వరకు ఎంగేజ్ చేసింది. ట్విస్ట్ రివీల్ చేసిన విధానమైన టైట్ స్క్రీన్ ప్లే వల్ల సెకండ్ హాఫ్ హైలైట్ అయింది. కొంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటే మూవీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో. ఫస్ట్ హాఫ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విశ్వక్సేన్ బాగానే చేశాడు. అతని డైలాగ్ డెలివరీ బాగుంది. ఈ మూవీలో పెద్దగా చేయాల్సిన యాక్టింగ్ ఉన్న క్యారెక్టర్ కూడా కాదు, అది ఒక రొటీన్ టెంప్లెట్ క్యారెక్టరే. అండ్ మీనాక్షి చౌదరి కూడా బాగుంది అండ్ బాగానే యాక్ట్ చేసింది. ఇక రిమైనింగ్ శ్రద్ధ, శ్రీనాథ్, సునీల్, విజయ్ కృష్ణ వాళ్ళ రోల్స్ లో బాగానే చేశారు అందరూ. బీజేఎంఆర్ డీసెంట్ కానీ సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. ఫైనల్లీ నా వరకు అయితే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఒకసారి అయితే చూడొచ్చు సెకండ్ హాఫ్ కోసం. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది. అడల్ట్ సీన్సెస్, బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివి ఏం లేవు. సో ఇది మరి మెకానిక్ రాకీ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దట్స్ ఇట్ భయ్యా. మరి రివ్యూ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.